యా, ఉదయ్ భాను గారు, అంటే నీ వల్లే వచ్చా నేను, అందుకని మీరే. చాలా కాలం అయింది. యాక్చువల్గా మీరు ఎంత మంచి నటో అందరికి తెలుసు. ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని నేను మీరు కొత్తగా ఉన్నానండి. డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్. కొందరికి మనం నో చెప్పలేము. అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణిదారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. సూపర్. వశిష్ఠ గారు సార్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలో కూడా. థ్యాంక్ యూ అండి. భానుగారు అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతామండి సిల్వర్ స్క్రీన్ మీద ఉదయ్ భాను లిరిక్స్? నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు సార్ చెప్పండి. అంటే ఉదయ్ భాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 వాళ్ళకి అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేయలేస్తారని. సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ చాలా రిజెక్ట్ చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు,
హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు. మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు, ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. వాళ్ళే ఉన్నారు అసలు, మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టేద్దామా? అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు. అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి, బట్ ఇది అయితే సందర్భం కాదండి అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్య, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి డాన్స్ నెంబర్తో చూసాం. యాక్చువల్లీ మాస్ ఇలా చూడాలనుకున్నాము ఫస్ట్ టైం. చాలా హ్యాపీ, సూపర్ సాంగ్, చాలా బాగుంది. దాని తర్వాత జులై చేసినట్టు, జులై చిన్న బిట్ చేసి, సో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఇంకా కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా, లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా? అట్లా లేదు, నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్. అంటే ఒక డైలమాలో ఉంటాం అసలు. ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇప్పటికి పెళ్ళయిందా కాలేదా, యూనో నేను ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది, అది సొంత కూతురా కాదా, యూనో ఇంతమందిని హ్యాండిల్ చేస్తుంది, తప్పు జరిగితే వేసి పడేస్తుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. తన ఫ్యామిలీ దాకా ఏదైనా వస్తే దేనికి వెనకాడదు. యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటి అందరినీ చూడలేము స్క్రీన్ మీద, కొంతమందికే సాధ్యం. పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విలని చూపించడం అనేది. అది మీకు ఇప్పుడు కాదు, దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కూడా సినిమాలో చూపించారు. అప్పుడు చూసి మేము ఇంత బాగా చేశారని అనిపించింది మాకు. కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విలని అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం. ఆ వైపు నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదండి, ఆ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది. ఆ వైపు ఏమైనా మీరు వరుస చేసే అవకాశం ఉందా అన్నట్టుగా? లేదండి, అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి. అంటే సినిమాకి సోల్లా ఉండాలి. జస్ట్ ఏదో వచ్చామా, మనం ఏదో 2 సినిమాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్, ఒక వెయిన్లా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అనే కాదు, యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను. మంచిలో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను. బట్ వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి, బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్. సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒకవైపు నేను చాలా గ్లామరస్గా చేస్తున్నాను, ఒకవైపు రేలా చాలా ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా ఒకవైపు నిగ్గదీశాడు, పొలిటీషియన్స్ కూడా దడదడలాడించాను. సో తెలుగు యాంకరేజంలో గ్లామర్ తీసుకొచ్చిందే మీరు స్టార్టింగ్ చెప్పాలండి కదండి. ఒకలా ఉండేది యాంకర్ అంటే. అంతా మీ ప్రేమ, మీరు అలా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ Saji, when you are talking, every man was blushing, every man was blushing. అక్కడ ఆ కార్నర్ నుంచి చూస్తున్నాను. అసలు చూడు, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు తెలియదు, కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరినీ చూస్తున్నాను కదా. పోస్టర్ అసలు ఎట్లాగా, అరే అన్న నేను చూడట్లేదు, నువ్వు ఇట్టే చూస్తున్నావు. ఓకే, అరే ఓకే. అంటే ఆల్మోస్ట్ మీ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం, లైక్ మీ వాయిస్ అంత గ్రాప్ చేసుకుంటుంది అందరూ. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. కొంచెం కనబడేలా రావా ప్లీజ్, డాక్కుని అడుగుతున్నావు. యా, ఆల్మోస్ట్ ఉదయ్ భాను గారు అంటే ఆల్ ఇన్ వన్, యాక్టర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టాలెంట్ అనేది 100% చూపిస్తారు. ఎక్సెప్ట్ అమ్మ, మీకు ఏ క్యారెక్టర్ 100% ఇష్టం, ఇందులో నేను చేయాలి అనుకుంటున్నాను అనేది ఏంటి?
ఎక్సెప్ట్ అమ్మ అంటే అర్థం కాలేదు నాకు. అమ్మ రోల్ లైక్ మీరు ఇప్పుడు మదర్గా కూడా ఉన్నారు కదా, సో రియల్ లైఫ్లో, ఇన్ రియల్ లైఫ్. సో మిగతా క్యారెక్టర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించాలి అనుకుంటారు? లైక్ రైటర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు. ఇన్ రియల్ లైఫ్ అండి, ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే నేను అమ్మగా అని చెప్తే నాకు అమ్మగానే ఉండాలి అనిపిస్తుంది అని చెప్తారని ఎక్సెప్ట్ అని చెప్తారు. చాలా ఉన్నాయిరా మనకి, ఎందుకంటే త్రిబాణధారికి 3 బాణాలే, నాకు 33 బాణాలు ఉన్నాయి. ఏ బాణం ఎప్పుడు వదిలాలో తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పు, ఇది రాదు అనేది లేదు. డాన్స్ ఇస్తే కింద మీద పడి నేర్చేసుకొని చేసేస్తా, ఏ జోనర్ అయినా చేసేస్తాను. యూనో ఫైట్ అంటే ఫైట్, కాళ్ళు ఇరిగిపోయినా సరే చేసేయడమే. సో ఏ యాస మాట్లాడతాను, సడన్గా వెళ్ళిపోయి పొలిటికల్ షో చేయమంటే చేయగలను. యూనో సో ఇన్ని బాణాలు ఉన్నాయి. అసలు నేను కూడా ఒక బాణం డిజైన్ చేస్తాను, చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుంది. ప్రతి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రీచ్ తీసుకొస్తారు మీరు. ఆల్ ది బెస్ట్. అందరూ నీలా చూస్తే బాగుండు కదా, అందరూ నీలాగా యూనో వి సీ ద వరల్డ్ యాజ్ వీఆర్ అని, అందరూ నీలా చూస్తే బాగుండు. మన దగ్గర టాలెంట్ని కూడా అలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. అంతే నార్మల్ అయిపోతారు, మీలాగా అయిపోతారు అందరూ. అందరు మీలా కరుడు కట్టిన తాండ్ర పాపారాయుడు లాగా. యూర్ స్వీట్ ఆర్ట్. థ్యాంక్ యూ అండి.